నాగేశ్వర్ గారు, హిస్టరీలో తనకు ఒక పేజీ ఉండాలని నేను అదే కోరుకుంటున్నాను. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవితాలను ఒక లెవెల్కి తీసుకువెళ్ళాలనేది నా జీవిత లక్ష్యం అని జగన్ అన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఏమిటంటే హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ ఆ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన దేశంలో అది ప్రెసిడెన్షియలైజ్ అయిపోయాయి. అందువల్ల వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీలు, వ్యక్తుల చుట్టూ రాజకీయ వ్యవస్థ, వ్యక్తుల చుట్టూ ప్రజల పొలిటికల్ చాయిసెస్ కూడా నిర్మాణం అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లాంటి బలమైన ఐడియాలజీ ఉన్న పార్టీ కూడా బీజేపీ కా గ్యారంటీ అంటలేడు, ఏ మోడీ కా గ్యారంటీ హై అంటున్నాడు. మీరు గమనించండి, యాడ్స్ లో కాదు, మోడీ ఉపన్యాసాలు నా కుటుంబ సభ్యులారా అంటున్నాడు. గమనించండి, ప్రతి మీటింగ్ లో కూడా తెలుగులో కూడా నా కుటుంబ సభ్యులారా అంటాడు, మేరా పరివార్ అంటున్నాడు. సో అందుకు అంటున్నారంటే ఆ ఇమేజ్, పర్సనల్ ఇమేజ్. ఈవెన్ పథకాలకు కూడా అవే పేర్లు పెడుతున్నారు కదా, జగన్ అన్న, చంద్రన్న, కేసీఆర్ కిట్టు. సో ఆ పేర్లు కూడా ఇదివరలాగా పాత నాయకుల పేర్లు కూడా పెడతలేరు, ఇప్పుడు ఈ నాయకుల పేర్లే పెట్టుకుంటున్నారు. సో అందువల్ల ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి కనుక బ్రాండ్ జగన్, నేను మొదట్లో చెప్పినట్లు బ్రాండ్ రాజశేఖర్ రెడ్డిని కూడా దాటి ఈ ఎలక్షన్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అనే ఎలక్షన్ కాదు ఇది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫేస్ అవుతున్న ఎన్నికది. అందువల్ల పీపుల్ హ్యావ్ టు పొలిటికల్ క్వశ్చన్ ఏంటి, అసెట్ అయినా లయబిలిటీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు జగనే. సో అవునన్నా కాదన్నా జగన్ కు మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా అనే రాజకీయ ప్రశ్న ముందే ఎన్నిక జరుగుతుంది. ఈ రాజకీయ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు అధికారం ఇవ్వడం నా కోసం కాదు, మీకోసమని. అందువల్ల ప్రజల కోసమే తనకు అధికారం. ఎందుకంటే ఇది ఆ పొలిటికల్ క్వశ్చన్ క్రూషియల్ క్వశ్చన్ ఎవరికి. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత జగన్ ఎన్నికలకు పోతున్నప్పుడు జగన్ కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా, మోడీకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్దా. అందుకే ఆ రకమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎందుకంటే అది కౌంటర్. ఇప్పుడు ప్రత్యర్థులు అదే చెప్తున్నారు కదా, జగన్ విధ్వంసము, జగన్ మళ్ళీ అధికారం వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మిగిలరు, అందరు పారిపోతారు, వెళ్ళిపోతారు, ఊర్లే ఖాళీ అవుతాయి, అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇక మిగిలదేమి అని వీళ్ళు చెప్తున్నారు. అంటే జగన్ విధ్వంసము అనేది ప్రతిపక్షాలు ఒక బ్రాండ్ జగన్ ప్రజెంట్ చేస్తే, లేదు ఒక పేదల జగన్, చరిత్రలో పేదల కోసం నిలబడే జగన్ అనే నరేటివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తోంది. సైకో జగన్ అని ప్రత్యర్థులు చెప్తుంటే పీపుల్స్ జగన్ అని జగన్ చెప్తున్నాడు. సో అల్టిమేట్ గా ఏ నరేటివ్ ని జనం నమ్ముతారన్నది ఎలక్షన్ వర్డిక్ట్ డిసైడ్ చేస్తారు.